జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది, ముఖ్యంగా హెల్త్ పరంగా. శని భగవానుడు 4వ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్ళబోతున్నారు. శని భగవానుడు పంచమ స్థానంలో రాహుతోనూ, శుక్రుడితోనూ, సూర్యుడితోనూ, బుధుడితోనూ, చంద్రుడితోనూ ఇన్ని గ్రహాలతో కలిసి ఉండటం మూలంగా మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. పిల్లల మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శని భగవానుడు 3వ దృష్టితో మీ సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. 29వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక లగ్నానికి అస్సలు యుగకారుడు కాని గ్రహము శని. అలాంటి శని మీ సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. దానికోసమై మీరు శనికి తైలాభిషేకం చేయించండి, శనికి హోమం చేయించండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. సప్తమంలో గురువు ఉన్నారు. గురు బలం అనేది అధికంగా ఉన్నది. కుటుంబాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా అభివృద్ధి అంటూ ఉంటుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.